నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఏమనగా మనము నర్సంపేట నియోజకవర్గంలో గురించి అసలు నియోజకవర్గం గురించి ఈ రోజులలో ఉన్న రాజకీయం చేస్తున్న రాజకీయ నాయకులకు ఏం తెలుసు? ఎంత నిధులు వెనక్కుపోయినాయి? బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదో పాపం బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సంపేటకు చాలా నిధులు ఇచ్చాము, మెడికల్ కాలేజ్ ఇచ్చాము, ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము, అది దేవాదుల నుండి పాకాల చెరువులో నీటి పోయడానికి అది 2 పంటలు పడతాయి అని బీఆర్ఎస్ వాళ్ళు చెబుతున్నారు. ఎస్, ఓకే, మీరు ఇచ్చారు, ఇయ్యలేదు అనము. ఇచ్చింది ఒకరైతే, తెచ్చింది ఒకరైతే దాన్ని తేవడం గొప్ప కాదండి, దాన్ని మంజూరు చేయడం గొప్ప కాదండి, దాంట్లో నిధులు ఇవ్వడం గొప్ప కాదండి. మెడికల్ కాలేజీ మీద ఉన్న నిధులు ఎంత వెనక్కిపోయినాయి? అప్పుడు మీ పార్టీ ఎందుకు డెవలప్ చేయలేకపోయింది? ఎందుకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేకపోయింది? సెంట్రల్ నుండి ఆ పనులను కంప్లీట్ చేసింది ఎవరు? ఆ పనులను మొత్తం కంప్లీట్ చేసింది ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు. అవునా కాదా? మీరు కంప్లీట్ చేస్తే ఆ రోజు విద్యార్థులను తీసుకొచ్చి అక్కడ చదివి ఎందుకు చెప్పియలేకపోయారు? ఎందుకు నేషనల్ ఎన్ఎంసి పర్మిషన్స్ ఎందుకు తేలేకపోయారు? ఎన్ఎంసి పర్మిషన్ తెచ్చి కాలేజీలో ఆగిపోయిన వెనక్కిపోయిన నిధులు, అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనే దాని మీద గెలిచిన తర్వాత ప్రస్తుతం ఉన్న నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు చాలా మీడియాలలో చూడొచ్చు. అప్పుడు ఆ టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాధవరెడ్డి గారికి సన్నిహిత లేదని చాలా మీడియా సంస్థలు రాస్తుంటే కూడా రాసి దుష్ప్రచారాలు చేస్తున్న టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో పట్టి నిధులు తెప్పించి ఇదే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఏమి ప్రచారం చేశారు అసలు కాన్స్టిట్యున్సీలో అనేది హరీష్ రావుకు తెలుసా? కేటీఆర్కు తెలుసా? ఇదే ఇవాళ మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు, ఓహో ఈ కాలేజీ కట్టలేడు మాధవరెడ్డి, ఇది మాకే అనుకొని సంబరపడ్డ బీఆర్ఎస్ నాయకులకు ఆ కాలేజీను డెవలప్మెంట్ చేసి ఆగిపోయిన పనులను కంప్లీట్ చేసి కాలేజీలకు విద్యార్థులను వచ్చేటట్టు చేసి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యము, ల్యాబ్ నిర్మించడానికి ల్యాబ్ సౌకర్యాలకు, డిజిటల్ క్లాస్ సౌకర్యాలకు, అక్కడున్న కాలేజీలో చెబుతున్న ప్రొఫెసర్లను విద్యార్థులను తెప్పించుట్లో మాది అంటున్నారు కదా. నేను ఒకటి చెప్తున్నా, ఇద్దరిది, మాధవరెడ్డి గారిది విద్యార్థులు చదువుకోవడానికి సేవనందిస్తే ఈ పాయింట్ నిజం అబద్ధం ఒక్కొక్క నాయకుడు చెప్పాలా. బీఆర్ఎస్ వాళ్ళు బాగా వరుతా ఉన్నారు కదా ఇక్కడ విగ్రహం పెట్టాలా అని. ఆ విగ్రహం కథలు కూడా చెప్తా బయటికి, ఆగండి. ఇది నేను చెప్పే దాని మీద ఎవరు కామెంట్ చేసినా ఎవరొక్కరు ప్రూఫ్లతో ఆధారాలు పట్టుకొని రండి, నేను ఇస్తా ప్రూఫ్స్. నేను పేపర్లు చూపించకుండా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అసలు నర్సంపేట రాజకీయం మీద నిజమైన ఏ మీడియా ఛానల్ ఏం రాస్తుందయ్యా అనే దాని మీద విశ్లేషణ చేసిన తర్వాత
అసలు రాజకీయ అవగాహన ఉన్నదా లేదా డబ్బుల కోసం మీడియా సంస్థలు నడుస్తున్నాయా అనే ఒక అవగాహన చేసిన తర్వాత నేను ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియో చేసినందుకు రియల్ నేను ఒక పాయింట్ వేస్తున్నా అన్ని మీడియా ఛానళ్లకు. దీన్ని హ్యాక్ కొట్టో లేకపోతే దీన్ని బుడగొట్టాలనో ఏదైనా చేయాలనుకుంటే చేసుకోండి. ఈ వీడియోకి ఏం కాదు, ఇంకా 100 వీడియోలు చేసి పెడతా. కోర్టులో కేసులు వేసుకుందాం. నేను అడిగే క్వశ్చన్, నర్సంపేట మెడికల్ కాలేజు భూమి పూజ కోసం ఏ ఛానల్కు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరెవరైనా యాడ్లు ఇచ్చారు, ఏ పేపర్కి ఇచ్చారు, ఏం చేశారు అన్నీ తెలుసు. ఒకటి, మా సంస్థ లీగల్గా రిజిస్ట్రేషన్ అయిన సంస్థలో, మా సంస్థలో మేము ఒక్కడి దగ్గర నుండి ₹1 తీసుకోలేదయా. మేము మొగోళ్ళం. మా ఛానల్ గ్రేట్ ఈజ్ ద డిఎంఆర్ న్యూస్. ఎందుకంటే మా మీద విమర్శలు ఉంటాయి. ఎటువంటి విమర్శలు ఉంటాయంటే, వీడు ముక్కుసూటిగా మాట్లాడతారు, వీడు ముక్కుసూటిగా కథనాన్ని వేస్తారు అనే విమర్శలు ఉంటాయి. ఉండాలా. అదే భగవంతుని దీవెనలు ప్రజలను ముంచితే పాపం సుదర్శన్ రెడ్డి గారు తొందరలో వెళ్ళిపోయినట్టు అట్లా పోతాం. అది నేను తప్పు అనను. ఆ భగవంతుడు ఆయుష్ ఎంతవరకు ఇస్తే గాడికి వెళ్తారు. అయితే టాపిక్కి వద్దాం. వాస్తవంగా ఇప్పుడు టాపిక్ రావాలా. ఇది నర్సంపేట నియోజకవర్గంలో కె కనకరత్నమ్మ గారు నర్సంపేటలో మొట్టమొదటి జెడ్పిఎస్ హై స్కూల్ను నియమించడం జరిగింది నర్సంపేట టౌన్లో చదువు కోసం. తర్వాత కడవ స్కూళ్ళు, కడవ అభివృద్ధి, రోడ్లు వేయడం జరిగింది. అవన్నీ చేసింది కనకరత్నమ్మ గారు. అప్పుడు హైదరాబాదు రాష్ట్రంగా ఉన్నప్పుడు కనకరత్నమ్మ గారు నర్సంపేట ఎమ్మెల్యే. ఈ విషయం నర్సంపేట ప్రజలకు తెలుసో తెలియదో నాకు తెలియదు. నేను చెప్తున్నా, ఇలా అవగాహన లేక చదువుకోని వాడు కూడా రాజకీయాలు చేస్తూ నాకున్నది కదా చాణక్యత అంటే దాని మీద బయట పెట్టాలనే పెడుతున్నా. అసలు ఆవిడ ఎమ్మెల్యేగా పనిచేసిందని ఇవాళ రాజకీయం చేసే నర్సంపేటలో ఎంతమందికి తెలుసు? ఎంతమంది మీడియా సంస్థలకు తెలుసు? ఆ రోజు ఉన్న కనకరత్నమ్మ గారు నర్సంపేటకి ఏం అభివృద్ధి చేసిందని ఇవాళ మైకుల ముందు వచ్చి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకి ఏం తెలుసు? ఒకటి పాయింట్. కనకరత్నమ్మ గారి స్టోరీ పక్క పెడదాం. నర్సంపేట నియోజకవర్గంలో కనకరత్నమ్మ గారు ఒకటేసారి గెలిచారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అప్పుడు నర్సంపేట నియోజకవర్గం చెనరావుపేట మండలం, అప్పుడు ముక్తుంపురం గ్రామం. ఇప్పుడు నర్సంపేట మండలం టౌన్ లోపల విస్తరించిన ఒక వార్డు ముక్తుంపురం విలేజ్. ఆ గ్రామానికి సంబంధించిన అర్శనపల్లి వెంకటేశ్వరరావు గారు, ఆయన వకీల్ వెంకటేశ్వరరావు గారు అంటారు. ఇలా మీరు చాలామంది నర్సంపేట కాన్స్టిట్యున్సీలో పురుషుల సంఘాలు, మహిళా సంఘాలని ఆ జయముఖి కాలేజ్ పక్కన ఉంటాయి. వాటిని ఏర్పాటు చేసింది కూడా అర్శనపల్లి వెంకటేశ్వరరావు గారి యొక్క స్ఫూర్తితో అది ఏర్పడ్డాయి. అది తెలుసుకోండి చరిత్ర. దాంట్లో చాలామంది దాంట్లో పొదుపు సంఘాలలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది సొసైటీ యాక్ట్ ప్రకారం నడుస్తూ ఉంది. సొసైటీ యాక్ట్స్ ఈజ్ అ డిఫరెంట్ సొసైటీ యాక్ట్స్. ఇది సొసైటీ యాక్ట్లో ఏంటంటే బ్యాంకింగ్ రంగంకి అనుబంధంగా ఉండే ఒక సంఘంగా నడుస్తూ ఉంటుంది. ఒకటి వాస్తవంగా అర్శనపల్లి వెంకటేశ్వరరావు గారు నర్సంపేట నియోజకవర్గంలో దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం తర్వాత కొన్ని గ్రామాలలో హై స్కూళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలు మీకు ఎవరికైనా తెలుసా? కనకరత్నమ్మ గారు
స్కూళ్ళని ఏర్పాటు చేసినవి కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఇంకా నేను మొత్తం హిస్టరీ తీస్తే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి అవి చెప్పలా. చెన్నరావుపేట మండలంలో ఉన్న జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ మరియు జల్లి మద్దికాయల ఓంకార్ గారు మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అప్పుడు సిపిఐ పార్టీ మద్దికాయల ఓంకార్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మద్దికాయల ఓంకార్ గారు మధ్యలో స్వతంత్ర అభ్యర్థి అన్నారు, ఆయన సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ చరిత్ర ఏమన్నా ఈ రాజకీయ నాయకులకు తెలుసా? వాళ్ళు ఏ నిధులు తెచ్చిర్రు, ఏమేమి అభివృద్ధి చేసిర్రు ఏమన్నా తెలుసా? మరి చదువునిప్పించి అదే పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఆ నిధులు తెచ్చి ఒక పాఠశాలను ఏర్పాటు చేసిన కనకరత్నమ్మ గారి కాంచ విగ్రహం ఎక్కడ ఉన్నది? బీఆర్ఎస్ నాయకుల క్వశ్చన్. ఇలా ఒక విగ్రహం కోసం శివరాజకీయాలు చేస్తున్నారు కదా, చెప్పండి. ఎస్, ఓకే, అయిపోయింది, పక్క పెడదాం. మీ గవర్నమెంటు ఉన్నప్పుడే మీ రాష్ట్ర స్థాయిలో ఉన్న మీ నాయకత్వం ఉన్నప్పుడు ఎస్ మద్దికాయల ఓంకార్ గారు చనిపోతే, లేదా అర్చనపల్లి వెంకటేశ్వరరావు గారు మరణిస్తే వారు మాజీ ఎమ్మెల్యే అని చెప్పి ప్రభుత్వ లాంఛనాలు ఏమైనా చేపించారా మీరు? ఎస్, చేపించామంటే చట్టాలు బయట తీయండి. ఓ నర్సంపేటలో ఎగురుతున్న బీఆర్ఎస్ నాయకులారా, మీకు గిట్టలేక ఓర్వలేక మంచి చేసినోడిని వీడిని బురద చల్లాలే అంటే ఈ రోజులలో ఉందిగా. మంచి చేద్దామని ఎవడొస్తే వాడిని మీద ఉంచుతారు రాజకీయ నాయకుడిని అని ఈ రాజకీయ నాయకులు కూడా మనసులో అనుకుంటారు. బీఆర్ఎస్ నాయకులు వారికి ఒక సవాల్ ఇస్తుతా ఉన్నా. నా దగ్గర ఉన్న ఆధారాలను ఎంత నిధులు వెనకపోయినాయి నర్సంపేటలో అంటే నేను స్క్రీన్ మీద చెప్పకుండా డైరెక్ట్ వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే స్క్రీన్ మీద అయితే ఇంకా లెక్కలన్నీ తీస్తే భయం పడుతుంది. అది బీఆర్ఎస్ నాయకులందరికీ పడుతుంది. ఆర్టీఐ వేసుకోండి మీ నిధుల గురించి. నర్సంపేట నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంతెంత అభివృద్ధి చేశారు, వీరి కాంచ విగ్రహం ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు మరణించారు, వీరికి మేము ఎందుకు కాంచ విగ్రహం పెట్టలేదు 10 సంవత్సరాలలో అంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ ఉన్నది. మేము ఏది ఊరితే ప్రజలు పట్టించుకుంటారు. ఇప్పుడు చచ్చిపోయి ఉన్నాడు కాబట్టి ఊరి రాజకీయం చేయవచ్చు నర్సంపేటలో, ఎవరు విమర్శలు చేయరు అనుకున్నారు మీరు. ఎస్ నేను చేస్తున్నా నర్సంపేట కాన్స్టిట్యుయెన్సీలో పుట్టినోడిగా నేను చేస్తున్నా. తీద్దామా ఆర్టీఏలు, తీద్దామా చట్టము, తీద్దామా రూల్. ఏ మనిషైనా పుట్టక తప్పదు, గిట్టక తప్పదు. ఎవడు చేసుకున్న పాపాలకు అంత తొందరగా పోతారు అంటారు. ఎవరు చేసుకున్న పాపాలకు అంత తొందరగా పోతారంటారు. మంచి చేస్తే భగవంతుడు ఇంకో 100 సంవత్సరాలు బతికిస్తాడు. ఇది విమర్శలు చేయాలని చేస్తలేం. విమర్శలు చేసేటట్టు మీ చరిత్రను బయట పెట్టుకునేటట్టు ఎస్ ఒక్కొక్కరు నర్సంపేటలో శివరాజకీయాలు చేసిన ఒక్కొక్కరికి సవాలు విసురుతున్నా. ఇయాటి నుండి చూసుకుందాం. డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఇద్దాం. ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను సవాలు విసురుతా ఉన్నా.
ఎందుకు కావట్లేదు? ఎందుకు కావట్లేదు మీతో? నియోజకవర్గానికి మంచి చేయాలి, ఆయన ఆపిన పనులను డెవలప్మెంట్ చేయాలి మీ నాయకుడు. మాటలు పడాలా? మాటలు పడాలా? ఎస్ అంటారు, హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారని. ఇదే నర్సంపేటకు వచ్చి చిట్టా ఎంపీ సవాల్ ఇస్తుంటా. జరిగిన విషయాలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద ఆరోపణలను బయటికి తీస్తున్నాయి. ఇప్పుడు చెప్తున్నాయినండి, దీనికి కేసులు అన్వయించండి. ఇప్పుడు పెడతా కేసులు. వాస్తవంగా ఓడిపోయి బాధలో ఉన్నాడు, ఆయనను ఏమనొద్దు అని 2.5 సంవత్సరాలు ఊరుకున్నా. అప్పుడు అన్నా ఇప్పుడు అంటున్నా, తప్పేం లేదు. సచ్చినోడి మీద బదనాలు వేస్తున్నారు అంటే ప్రజల సొమ్ము దోసుకున్నోడు ఎవడైనా దొంగే. సచ్చినోడైనా బతికినోడైనా తిన్న సొమ్ము వాళ్ళ కుటుంబ సభ్యులు కడతారా, లేకపోతే ఆయన సొమ్ము తిన్న ఆయన ఎన్నుకున్న కార్యకర్తలు కడతారా? ఒక్కసారి మీరు సవాల్ ఇస్తున్నదండి, చిట్టా బయట పెడతాం. ఎస్ డాక్టర్ విద్యాసాగర్ రెడ్డికి విగ్రహం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఛాలెంజ్ ఆ విద్యాసాగర్ రెడ్డి గారు, దాని మీద నేను బయట పెడతా. లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు నర్సంపేటలో ఉన్న పావని నర్సింగ్ హోమ్ను హాస్పిటల్ను గ్రీన్ స్టార్ హాస్పిటల్గా ఎందుకు మార్చారు? దాని మీద ప్లీజ్ రిక్వెస్ట్ మాధవరెడ్డి గారు, ప్లీజ్ రిక్వెస్ట్ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, మీరు చేస్తారా? మేము కంప్లైంట్ ఇవ్వాలా? విచారణ చేయండి. ఎస్ ఇంకొకటి విషయం చెప్తున్నా, కరుణ అనే ఒక అమ్మాయి మరణానికి సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసును ఎట్లా కొట్టేశారు, ఏ ఎంక్వైరీ ప్రకారం కొట్టేశారు, దానికి సంబంధించిన రిపోర్టును బయటకు తీద్దాం. ఇవాళ తీద్దాం. అప్పుడు పైసలు ఇచ్చి మేనేజ్ చేశాడు. ఆ కేసు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్టేపిచ్చారు. వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్లు చేపించవచ్చు వీళ్ళిద్దరు. మాకు డౌట్ ఉంది, దాని మీద మేము కేసేస్తాం. వాళ్ళ కుటుంబం నుండి ఎవరు రాకుండా వేసి క్వశ్చన్ చేయాల్సిన అవసరం మాకు ఉంది. దాంట్లోకి వెళ్ళి తప్పించుకోవాలన్నా ఏం కాదు. ఓకే, ఇద్దరు అయిపోయారు ఎమ్మెల్యేలు. ఎవరు? కనకరత్నమ్మ గారు, అర్శనపల్లి వెంకటేశ్వరరావు గారు. తర్వాత మధ్యకాయల ఓంకార్ గారు. మధ్యకాయల ఓంకార్ గారు ఏం చేశారే అంటే, నర్సంపేట రోడ్లు, అదేవిధంగా ఇప్పుడు మూతపడి జాగ ఖాళీగా ఉన్న జల్లి గ్రామంలో ఉన్న బస్టాండ్ పరిధిలో ఉన్న జాగా, అక్కడ అప్పుడు ఏర్పడడానికి శంకుస్థాపన చేసి దాన్ని అది చేశారు. దాన్ని ఆ రోజుల్లో మావోయిస్టులు బాంబులు పేల్చి దాన్ని శిలాదత్తం చేశారు. అది కూడా నెక్స్ట్ డిమాండ్లో ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేయాలి. ఆ బస్టాండ్ ప్లేస్ అంతా అట్లే ఉంటుంది, లేదా దాన్ని వేరే దానికి కేటాయించడానికి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు దాని మీద ప్రత్యేక చొరవ చూపించాలని దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు చేసిన అసలు పెద్ద విషయాన్ని ఇప్పుడు బయటికి తీస్తాను నేను. పేపర్లు కావాలా? పేపర్లు ఇప్పుతలేను, ఇంకా ఇన్నున్నాయి పేపర్లు. ఎఫ్ఈఓలు నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన ఎఫ్ఈఓలు ఎక్కడెక్కడే ఏర్పాటు చేశారు. ఆ ఎఫ్ఈఓ ఏంటి? మహిళా సంఘాలకు సంబంధించిన ఎఫ్ఈఓలు, మహిళా సంఘాలకు ఇచ్చిన ట్రాక్టర్లు, పనిముట్లు ఇప్పటికీ నడుస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలు దాని మీద దృష్టి పెడతలేరు. వాస్తవంగా అది చాలా పెద్ద ప్రాజెక్టు, దాని మీద అసలు దృష్టి పెడతలేరు ఏ ఎమ్మెల్యే కూడా. నర్సంపేటలో ఒక మాధవరెడ్డి గారు అని కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాని మీద దృష్టి పెట్టాలి ఫస్ట్.
అయితే అప్పుడు జరిగిన నిధుల కొరత ఎట్లా జరిగిందో అనే విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు అసలు వాస్తవంగా ఎఫ్ఈఓ అనే దాన్ని మహిళా సంఘాలకు శ్రీనిధికి అటాచ్డ్ చేస్తూ ట్రాక్టర్లు పనిముట్లు తెచ్చి ఇక్కడ చిన్న చిన్న డబ్బులు పొదుపులు కట్టుకునే వాళ్ళు రైతులు ఉంటారు కదా, వాళ్ళు నడుపుకున్న వచ్చిన డబ్బులను దీన్ని కలుపుతారంటే ఇక్కడ గేమ్ ఎట్లుందంటే అసలు అప్పుడున్న ప్రభుత్వం చేసిన గేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దానికి శ్రీనిధిలో సపరేట్ ఒకటి తీసి దాన్ని ఏర్పాటు చేసి దాంట్లోకి వెళ్ళి కుటుంబ మిషన్లు తెచ్చి ఎమ్మెల్యే ఫండ్లకి వెళ్ళి ఇచ్చినట్టు అప్పుడు వాళ్ళందరూ చేసారు. దాంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావుది 4,000 కోట్ల స్కామ్ ఉంటుంది. కానీ అది ఇప్పటికీ మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు బయటకు తీస్తలేరో తెలియదు, లేకపోతే దివ్యా దేవరాజన్ గారు దివ్యా దేవరాజన్ గారు ఎందుకు బయటికి తెస్తలేరు, మరి ఆమె ఎందుకు తెస్తలేదు ఈ విషయాన్ని అనేది మనకు తెలియదు. అక్కడ 1,000 కోట్ల స్కాములు నడిచినాయని తెలుసు మనకు, కానీ దాన్ని బయటికి తెచ్చి ఈ డబ్బులు ఎందుకు తెస్తే మహిళా సంఘాలను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వాళ్ళ శ్రీనిధి బ్యాంకు కాకుండా గ్రామానికి ఒక బ్యాంకు పెట్టుకునే ఏర్పాటు సౌకర్యంను రేవంత్ రెడ్డి గారు కల్పించినట్టు అవుతుంది. దానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న అక్రమాలన్నీ బయటికి తీయాలి ఒకటి. అయితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ట్రాక్టర్లు ఇచ్చుకుంటే ఇది చేసినప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మరియు కొంతమంది శాసనసభ్యులకు, రాష్ట్రంలో ఉన్న కొంతమంది శాసనసభ్యులకు ఫ్యాక్సినర్ వెహికల్స్ ఇచ్చారు. టయోటా కంపెనీ ఫ్రీ గిఫ్ట్. అది మహీంద్రా టు మహీంద్రా, టయోటా ఇద్దరు కంబైన్లో వెహికల్స్ ఇచ్చారు. అది అటువంటి స్కామ్ కూడా నడిచింది. అప్పుడున్న వరంగల్ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లకు మరియు పీడీలకు కూడా ఈ స్కామ్లో హస్తం ఉన్నది. వారి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు తెలియదు కదా, మాలాంటి వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకోవాలి. చేసుకుంటే మీకు మంచిది. ప్రజాస్వామ్యం వాళ్ళు కడతాను, మేము వేస్ట్ చేస్తాను ఏం కాదంటే మళ్ళా కేసీఆర్ గారు చేసిన అప్పులు మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా. బీఆర్ఎస్ నాయకులు ఈ వీడియో చూడాల్సిందే, కాంగ్రెస్ నాయకులందరూ ఈ వీడియో చూడాల్సిందే. ఎస్, ఇప్పుడు ఎక్కడ మన మతికేల ఓంకార్ గారి దగ్గర ఆ తర్వాత నర్సంపేటకు వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఏం చేసిండే అంటే, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నాడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొన్న పాపం ఆ పెద్ద మనిషి రాజకీయ అంత జీవితం కాదు ఆమెది, ఎవరిది. ఆయన రాజకీయం చేసినప్పుడు ఈమె డైపర్లు వేసుకుంది కావచ్చు. మన పాపం ఎవరు అన్నది, ఆ కామెంట్ అన్నది ఎవరు, సుష్మితా పటేల్. వాస్తవం అంతే, ఆమె అన్నది ఆమెకి రిటర్న్. దాని మీద కూడా ఇంకా రాజకీయ విశ్లేషణ ఉంది, రేపు చేద్దాం దాని మీద. ఇలా పెద్ద సుదర్శన్ రెడ్డిది నర్సంపేట రాజకీయ చరిత్ర గురించి, అసలు మా పెద్దన్న చేసినంత ఈ రాష్ట్రంలో ఎవరు చేయలే అని అన్న నాయకులందరికీ చరిత్ర తెలవాలి కాబట్టి నర్సంపేట చరిత్ర చెప్తా ఉన్నా. ఓంకార్ గారు రోడ్లు వేశారు. ఓంకార్ గారు నర్సంపేటలో కెనాలీ వ్యవస్థను నడిపించారు, రైతులకు వచ్చే నీళ్లు, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఆగిపోయిన, ఇప్పుడు మీకు అందరికీ తెలవాలంటే చాలా విషయాలు చెప్తా. కొన్ని విషయాలు మీ మండలాలలో నర్సంపేటలో పోతా ఉంటే కొన్ని అవపడతాయి బ్రిడ్జిలు. నర్సంపేట నుండి నెక్కొండ పోయే వాళ్ళందరికీ జల్లి దగ్గర ఒక కెనాల్ కాలువ అవపడుతుంది, చాలామందికి తెలుసు కదా. అదేవిధంగా చెన్నరావుపేట గ్రామంలో రైతుల పంట పొలాల మధ్యలో నుండి వెళ్ళే కోపాకుల చెరువు నుండి ఇట్లా బయటికి ఒకటి వస్తుంది కెనాలు కాలువ, వెనక నుండి అటో ఇటో ఉంటుంది. అది పంట పొలాల నుండి మధ్యలో నుండి పోతుంది. అది అక్కల చెడ ఇట్లా కలుపుకొని వస్తుంది. అదేవిధంగా గీసుగొండ మండలం నుండి మొదలై
గీసుగొండ నుండి మొదలై దుగ్గొండి మండలంలోని గ్రామం పేరేం పేరు మనం ఇంతగా చూసాం. సుమారు ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం కొన్ని గ్రామాల పేర్లు అటు ఇటుగా ఉన్నాయి. ఈ గ్రామాలలో వ్యవస్థను కెనేడి కాలువ వ్యవస్థను రైతులకు నేరుగా పంటలు పండించుకోవాలి అని చెప్పి ఈ వ్యవస్థ నాగార్జున సాగర్ నుండి వచ్చే వాటర్ కెనాల్ను నర్సంపేట నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసింది రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు పాపం ప్రస్తుతం మన పరకాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. ఆ తర్వాత ప్రకాష్ రెడ్డి గారు ఉన్నప్పుడే మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినప్పుడు సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇది జరిగిన వ్యవస్థ, ఇది చరిత్ర. బీఆర్ఎస్ నాయకులందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఇది చరిత్ర నర్సంపేటది. అయిపోయిన తర్వాత అప్పుడు మొట్టమొదటిగా ఎమ్మెల్యే గెలిచినప్పుడే చెన్నరావుపేటకు నెక్కొండకు పోవడానికి వీడు పోవడానికి కనెక్టివిటీ కలపడానికి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు రోడ్డు వేసి నర్సంపేట నుండి నెక్కొండ వరకు రోడ్డు వేపించి మధ్యలో ముక్తుంపురం గ్రామం దగ్గర ఇప్పుడు ప్రజెంట్ జయముఖి కాలేజ్ ముందు ఒక వంతెన కట్టియడం జరిగింది. దాని టైం అయిపోయింది. ఏదో గాచార రీత్యా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేటప్పటికి అది కుంగిపోయినా దానికి ప్రత్యేక నిధులు లేవు. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో అతనికి 1 కోటి రూపాయలు ఇస్తే 4.5 కోట్ల ప్రాజెక్టును గవర్నమెంట్ 1 కోటి రూపాయలు అంటే అది దాన్ని చేయడానికి ఉంటుంది. ఆ 1 కోటి రూపాయలు కూడా దాన్ని డిస్మెంటల్ చేసి మళ్ళీ తిరిగి నియమించడానికి సరిపోయింది. కానీ మన సారు అప్పుడు కేసీఆర్ సారు ఇప్పుడు కట్టిండు కదా ప్రాజెక్ట్, దాని గురించి ఏమైనా చేస్తాడా? అట్లేమన్నా మహేంద్ర కంపెనీతోని మన కాంట్రాక్టర్ మెగా కంపెనీతో ఏమైనా అట్లా పని చేపిస్తాడా మన సారు? అంటే అప్పుడున్న ప్రభుత్వాల పనికి వీళ్ళ పనికి చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళు జేబులలో డబ్బులు దొంగల్లాగా మూటలు ఎత్తుకపోయి ప్రభుత్వాన్ని నష్టాలలో ముంచి ఇవాళ దీనికి దానికి అన్ని పేర్లు పెట్టాలి, దీనికి మావని పేరు, దీనికి ఈయన పేరు అని వీళ్ళు కొట్లాడితే అయ్యేది కాదు. ప్రజలకు చరిత్ర తెలవాలనే ఇది చెప్తున్నా. నేనేదో సుదర్శన్ రెడ్డిని కామెంట్ చేస్తూ ఇది చేయాలని కాదు. చనిపోయిన వాళ్ళ మీద వీళ్ళు ఇంకో రాజకీయం చేస్తారయ్యో ఈ బీఆర్ఎస్ వాళ్ళు. అయ్యో చనిపోయిన ఆయన మీద బదులు వేసిండని మన దయాకరణ ఎర్రబెల్లి దయాకరణ మస్తు ఏడుతాడు. ఆయనకి ఏడ్చు బాగా వస్తుంది. యాక్టింగ్ రాజు అసలు ఆయన రాజకీయాలలో ఉండదు, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి ఎర్రబెల్లి దయాకర్రావు గారు. అసలు నర్సంపేట విషయానికి వద్దాం. ఇక అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఖమ్మం పార్టీ లక్ష్మారెడ్డి గారు గురిజాల గ్రామంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ను నియమించడం జరిగింది. తెలుసా ఎవరికైనా ఇది? గురిజాల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది. బీఆర్ఎస్ నాయకులను అడగాలంటే అక్కడ గురిజాల గ్రామంలో మీకు మోటూరు రవి ఉంటాడు, అడ్వకేటు, ఆయన అడగండి, నిజమో అబద్ధం ఆయనే ఒప్పుకుంటాడు. లేదా చిన్నరావుపేటలో రఫీ ఉంటాడు బీఆర్ఎస్ నాయకుడు. రఫీకును ఖమ్మంపాటి లక్ష్మారెడ్డికి మంచి స్నేహితుడు ఉండే. అదేవిధంగా ఎడ్ల మల్లయ్య అని ఉంటాడు చిన్నరావుపేటలో బీఆర్ఎస్, అంటే అప్పుడు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు. ఇవాళ వీళ్ళంతా మధ్యలో వచ్చిర్రు, ఏదో వీళ్ళంతా ఎగురుతా ఉన్నారు. కానీ నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ చరిత్ర కావాలంటే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. పాపం సూరిపల్లిలో భద్రయ్య గారు అని ఉండే, గాదె భద్రయ్య గారు, ఆయన రజకుడు. ఆయనకు మంచి ప్రియారిటీ ఇస్తూ ఉండే
పాపం వీళ్ళందరూ తొక్కేసారు పాపం వాళ్ళందరూ. వాళ్ళ గుర్తింపు లేదు ఇక. ఒక మోటూరు రవి ఆయన అడ్వకేటు, ఆయన చరిత్ర ఆయన కొట్టుకుంటాడు, ఆయనే సెటిల్. కానీ రఫీ పరిస్థితి అయితేంది, ఇవాళ ఇట్లా మల్లయ్య పరిస్థితి అయితేంది, తర్వాత టీఆర్ఎస్ వ్యవస్థాపన నుండి ఉన్న వాళ్ళందరి పరిస్థితి వేరు అక్కడ. ఈ మధ్యలో ఈ గుంపు పెరగడం వల్ల వీళ్ళంతా వెనక్కు పోయారు, వీళ్ళ మీద చాడీలు చెప్పారు, వీళ్ళ రాజకీయం బ్లాస్ట్ చేశారు. పార్టీ కోసం జెండా పట్టుకున్న వీళ్ళందరినీ. వాళ్ళ చరిత్ర అట్లే ఉందాం, వాళ్ళని అడగండి చెప్తారు. ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి ఏమేం చేసిండాయా అని. అప్పుడు ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి గారితో వీళ్ళంతా పనిచేసిన వాళ్ళు. మీరందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాలెంకన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బాలెంకన్నా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాధవరెడ్డి గారు ఎంబడి తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్క లీడర్ గురించి చరిత్ర చెప్తా, అసలు రాజకీయాలు చేసినా చేయలేదో కూడా మా దగ్గర పక్కా విశ్లేషణ ఉంది. ఏ మండలంలో ఏ అధ్యక్షుడు ఏ రాజకీయం చేస్తూ ఉన్నాడు, అప్పుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడా, రాజకీయాలకు వచ్చిండా రాలేదా అనే ఒక చరిత్ర చెప్పమన్నా ఏ పార్టీ మండల అధ్యక్షుడి గురించైనా చరిత్ర చెప్తాం మేము. అంత లోతైన చరిత్ర ఈ లీడర్ల దగ్గర కూడా ఇప్పుడున్న మండల అధ్యక్షులు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఇంకే పార్టీ గురించైనా ఎవరికి లేదు. మన దగ్గర ఉంది చరిత్ర. మీడియా మిత్రులకు కూడా తెలియదు. ఇవన్నీ చెప్పుకుంటేనే అసలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గురించి తీద్దాం. సుదర్శన్ రెడ్డి ఏం చేసిండే నర్సంపేటకు అంటే, రేవూరి ప్రకాష్ రెడ్డి వేసిన రోడ్డునే మొత్తం తోపి మళ్ళా రోడ్ వేసి ఓకే వేసినాం, బాగానే ఉంది. పుణ్యానికి ఏమి వేయలే, గవర్నమెంట్ నిధులే, ఓకేనా. వాళ్ళు ఏమి వేయలే, మీరు ఏమి వేయలే, మీరు అనుకుంటారు. ఇది బాగుండదు. ఇది చూడడానికి మాకు అంటే చరిత్ర తెలిసిన మాకు ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తూ ఉంటే, చరిత్ర తెలిసిన మాకు వీళ్ళు ధర్నా చేస్తూ ఉంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు చెప్పండి బీఆర్ఎస్ నాయకులారా, మీరు రాజకీయాలే చేస్తూ ఉన్నారు కదా, రాజకీయం గురించే తెలుసు కదా, నేను ఒక జెడ్పీటీసీ కాలే, ఒక ఎంపీటీసీ కాలే, లేకపోతే ఒక స్థానికంగా నేను ఏ పార్టీలో ఏ పదవి అనుభవించలేదు. నేను అడుగుతున్న క్వశ్చన్ మీ అందరిని, రెండు రాజకీయ పార్టీలను, నేను చెప్పిన చరిత్ర మీరు నోటిప్పి చెప్పండి. బీఆర్ఎస్ నాయకులు శివయాత్రలు చేయడానికి అసలు అంతరాయం ఏందో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఏమైనా తెలుసా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఉట్టిచ్చోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకరి మీద ఒకరు ప్రచారం చేసుకొని, మా నాయకుడు మా పార్టీలో ఒక లీడర్ని గురించి ఇట్లా అన్నాడన్నా అని దొంగసాటంగా ఫోన్లు చేసుకొని ఒకరి మీద ఒకరు చరిత్రలు వేసుకుంటూ షటర్లు వేసుకుంటూ తిరిగేటోళ్ళు వీళ్ళంతా నర్సంపేటలో ఉన్నోళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీల్లో ఉన్న ప్రతి నాయకుడు మాధవరెడ్డి దగ్గర నుండి వచ్చినోడే. నేను అంటున్నా, మాధవరెడ్డి దగ్గర నుండి వచ్చినోడే. ఫస్ట్ నుండి బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకుని, బీఆర్ఎస్ నో ఇట్స్ ఓన్లీ ఫర్ ద టీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాళ్ళు ఎంతమంది మండల అధ్యక్షులు ఉన్నారు ఇప్పుడు చెప్పండి, చెప్తా నేను. ఎవరికి గౌరవం ఉంది మీ పార్టీలో? మీ నాయకుడు కూడా చెప్పరాశి పనులు, చెప్పిన మాటలు. నిన్న బీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి, నాగేళ్ళ వెంకట్, ఆయన పేరేం పేరు ఉంది, నర్సంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటనారాయణ గారు పెట్టారు. రాజకీయాల గురించి చెప్పారు కదా, మీ నాయకుడు చెప్పింది మీ నాయకుడు చెప్పారు. నేను చరిత్రను బయట పెడుతున్నా. మీ నాయకుడు ఎంబటి అప్పుడు ఎవరెవరు ఉండేది పేర్లు చెప్తా, అది నిజమా అబద్ధం చరిత్ర తెలుసుకోండి. జల్లిలో ఉన్న తొగురు గోవర్ధన్ రెడ్డి గారు, చింతకింద అశోక్, ఇలా అమీనాబాద్లో ఉన్న పత్తి నాయకులు లాస్ట్కి వచ్చిండు.
లాస్ట్ కొసకొస ఆయన చింతకింద అశోక్, చుంతుల రామరెడ్డి, తర్వాత గోవర్ధన్ రెడ్డి జల్లి, దుగ్గొండిలో ఒక ఆయన ఉండేది నల్లవెల్ల వేలు, గటిక అజయ్ కూడా నెక్కొండలు ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు బీఆర్ఎస్. ఇందులో ఒకరే ఒకరు మృతి చెందారు. ఆయన గోవర్ధన్ రెడ్డి నక్సలైట్ల చేతిలో చనిపోయింది. తర్వాత సూరుపల్లిలో గంట ఆయన ఉండే, వాళ్ళిద్దరు మరణించారు, నక్సలైట్లు చంపేశారు వాళ్ళిద్దరిని. ఆ చరిత్ర వదిలేస్తే కడమ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు. మాధవరెడ్డి గారు రాజకీయాల్లో తీసుకొచ్చిండు సుదర్శన్ రెడ్డి అని మీరు కామెంట్ చేశారు కదా. అసలు ఎక్కడ జాయిన్ అయ్యాడు అసలు నీకు తెలుసా? చెప్పండి మీరు. నేను చెప్తా చరిత్ర, నేను చెప్తా ఎట్లా జాయిన్ అయ్యిండు అనే చరిత్ర మీకు తెలుసా? ఏమయ్యా నిన్న మొన్న రాజకీయాలు చేసుకుంటూ, నేను పుట్టకున్నా రాజకీయ అనుభవంతో, నేను చదివిన చదువుతో, విజ్ఞానవంతుడితో, పరిస్థితి చరిత్రను తెలుసుకునే ఒక చరిత్రకారుడిగా, నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామానికి సంబంధించి ఏ చరిత్ర అడిగినా నేను చెప్తా. మీ రాజకీయ నాయకులకు కూడా తెలియదు. ఆ ఊరిలో పుట్టిన ఆ మనిషికి ఆ ఊరి చరిత్ర ఎట్లుంటుందో వాళ్ళకే తెలియదు. అంటే రాబోయే ఎన్నికల్లో జరుగుతున్న పరిస్థితి ఇదే. గుర్తుపెట్టుకోండి. నర్సంపేటలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఓ నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర స్థాయి నుండి బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎవ్వరికి దీని మీద అవగాహన లేదు. నేను చెప్తున్నా, నాకు దగ్గర కరెక్ట్ రిపోర్ట్ ఉంది. బీఆర్ఎస్ నాయకులు సంతోషపడ్డది ఎట్లా పడ్డారంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మాధవరెడ్డి గారికి ఇద్దరికి మాటలు లేవంటే ఫస్ట్ సంతోషపడ్డది బీఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. ఒక పార్టీని నమ్ముకుంటే ఆయన స్వతంత్ర అభ్యర్థి గెలిచి మళ్ళీ అదే పార్టీకి వెళ్ళిండు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే కుట్ర కులంతాల రాజకీయాలు చేస్తే సేమ్ పార్టీలోకి వెళ్ళిండు. ఒప్పుకుంటాం దాన్ని. నికాసు నిటారైన మనిషి ఆయన స్వతంత్ర అభ్యర్థికి గెలవడం. నర్సంపేటలో స్వతంత్ర అభ్యర్థికి గెలిచిన వాళ్ళు ఎవరున్నారు అంటే, ఓంకార్ 2 సార్లు స్వతంత్రంగా గెలిచాడు. ఆ రోజుల పరిస్థితులు వేరు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. ఆ రోజులలో డబ్బులు లేవు, ఈ రోజులలో డబ్బులు కావాలి, డబ్బుల రాజకీయాలు కావాలి, కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు కావాలి. ఒకడు ఎదుగుతా ఉన్నాడంటే ఒక గ్రామంలో వాడిని గుంజి బయటేయాలి, వాడి మీద దుష్ప్రచారం చేయాలి. ఏ లీడర్లు ఏం చేస్తారో నర్సంపేట కాన్స్టిట్యున్సీలో నాకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నాయకుడికి నా పేరు తెలియకుండా ఆ పార్టీ నాయకుడి యొక్క చరిత్ర నా దగ్గర ఉన్నది. నా పేరు పరిచయం ఉన్నా, నా ముఖ కవలికలు తెలియకుండా ఈ ఛానళ్ళలో చూసి తెలుసుకోవచ్చు. కానీ లెక్కల విద్యాసాగర్ రెడ్డిని అడుగుతున్నా, నేను ఒప్పుకుంటా. నేషనల్ కాంగ్రెస్ NSCI విద్యార్థి విభాగం, ఆ తర్వాత ABVPలో తిరిగినప్పుడు లెక్కల విద్యాసాగర్ రెడ్డి అనేటి ఆయన డాక్టర్ సూదులు వేసుకునేది. అప్పటికి బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. బీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ పార్టీ ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఏ నాయకుడు ఉండే, చరిత్ర చెప్తా. అసలు నర్సంపేట చరిత్ర గురించి టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు
అసలు టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు ఎవరెవరు సహకరించారు, ఎవరెవరిని సుదర్శన్ ఎట్లా దొక్కేసినా కూడా నా దగ్గర చరిత్ర ఉంది. ఆ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? మీ రాష్ట్ర స్థాయి నాయకులు ఒప్పుకోరు, మీరు ఒప్పుకోరు. ఎందుకంటే నేను వాస్తవంగా ఆ 10 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ మరియు హరీష్ రావు వీళ్ళు చేస్తున్న రాజకీయాలు, పాపం మన కవితక్క జలుబే వచ్చిన కవితక్క తండ్రిని వదిలిపెట్టి ఒంటరిది అయిపోయింది, అన్నను వదిలిపెట్టి ఆడిబిడ్డ ఇబ్బంది పడుతుంది. నమ్మిన హరీష్ రావు సుత్తే ఎట్లా బయటికి పోతుందని దొంగ కథలు పడ్డాడు. పాపం అక్కడున్న సంతోష్ రావు సంతోషంగా ఎన్నడు పోతుందా అని చూసిండు. ఇవన్నీ చేసి పాపం ఆడబిడ్డను బయటికి పంపారు. కానీ దాంట్లో రాజకీయ చతుర్థ వేరే ఉన్నది, దాన్ని కూడా బయట పెడతారు తర్వాత. రాష్ట్ర రాజకీయాల మీద మాకు 99.9% మాకు అవగాహన ఉంది. ఏ రాజకీయ నాయకుడు ఎట్లా చేస్తాడో తెలుసు, ఏ పార్టీ ఏం చేస్తుందో కూడా తెలుసు. ఎస్, ఇవాళ నర్సంపేటలో చేస్తున్న దాని మీద నాకు ఒక డౌట్ ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీయో బీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా నిజం చెప్తారా? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరణించిర్రంటే కొంతమంది ఏమని చెప్పారయ్యా, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో చచ్చిపోయిందని చెప్పింది. మాకున్న డౌట్లకు మేము కొంతమంది దగ్గర నుండి ఆధారాలు సంపాదించాము. ఆధారాల్లో భాగంగా నేను ఈరోజు కామెంట్ చేస్తాను. ఇంటి పోరు చేయబట్టే మరణించిండు సుదర్శన్ రెడ్డి అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆ కుటుంబ వివాదాలు అని కొంతమంది, ఇది మాకు తెలిసింది, అది ఎంతవరకు నిజమో అబద్ధం మనకు తెలియదు. వాళ్ళ సత్యమైన బయటికి రావాలి, లేకపోతే దాన్ని రప్పేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ప్రయత్నం చేయాలి. దాని ప్రయత్నాలు మొదలుపెట్టారు మా టీము. మాకు నర్సంపేటలో ఒక టీం ఉంది. మా టీము ఈకాంటి ఒకటే పెట్టుకున్నాం. మా టీం ప్రతి ఒక్కరి గురించి, ఏ రాజకీయ నాయకుడు ఎట్లున్నాడో, మాధవరెడ్డి వెనక తిరిగే దొంతి మాధవరెడ్డి గారు ప్రస్తుత శాసనసభ్యుడు వెనక తిరిగే టీం ఎట్లుంది. ఎస్, మరణించిన సుదర్శన్ రెడ్డి గారి పార్టీలో ఇన్ని రోజులు కానీ ఫాలో చేసిన టీం ఎట్లుందో వాళ్ళ గురించి రాజకీయ చరిత్ర మొత్తం మాకు తెలుసు. సిపిఎం, సిపిఐ, ఇప్పుడు కవితక్క పార్టీలో ఉన్న నాయకులు ఎట్లున్నారో కూడా తెలుసు. నాయకుల రాజకీయ జీవితాలు, నాయకుల చరిత్ర, నాయకులు ఏం దందాలు చేసే నాయకులు ఉన్నారు, రైస్ మిల్లు ఎవరు ఎక్కడెక్కడ నడుపుకుంటారు, ఎవరు కాంట్రాక్టు చేస్తారు, కాంట్రాక్టు చేసి మోసం చేసిన వాళ్ళు ఎవరు, ఆఖరికి ఊర్లో వ్యవసాయ పనికి వచ్చిన కూలీల పైసలకు కొట్టేటోళ్ళు ఏ రాజకీయ నాయకుడు కూడా మా దగ్గర చరిత్ర ఇంత బుక్ ఉన్నది. ఈ చరిత్ర అంతా బయటపడితే ఈ నాయకులంతా రాజకీయాలు చేసుడు పని చేస్తారు. ఎందుకంటే కొంతమందికి చీమున్నెత్తురు కూడా లేదు అక్కడ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే భూ కబ్జాలు ఎన్ని చేసారు, నెక్కొండ రోడ్డుకి ఎన్ని భూ కబ్జాలు చేశారు, దాన్ని తీసి కేసులు పెడదామా? శివయాత్ర చేసే వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నా, ఎందుకు శివయాత్ర చేయవలసి వచ్చింది? విగ్రహం కోసమా? ప్రభుత్వం మీకు స్థలం ఇయ్యనమని చెప్పిందా? అసలు ప్రభుత్వానికి మీరు లేఖ పెట్టారా? ఒక ఏమంటుందే మొన్న ఏడ్చుకుంటే సుదర్శన్ రెడ్డి గారి భార్య సతీమణి. ఎస్, బాధ ఉండొచ్చు, ఏడ్తారు కోల్పోయినప్పుడు. రాజకీయాలలో ఉన్నారు కాబట్టి విమర్శలు చేస్తారు. ఎన్ని రోజులు కూడా జనం ఎందుకు ఓపికతో ఉన్నారంటే, పెద్ద స్వప్న గారు నర్సంపేట కాన్స్టిట్యున్సీలో పేద ప్రజలందరూ అనుకునే మాటలు ఒక్కొక్క దాన్ని క్వశ్చన్ మార్క్ వేస్తా, దానికి ఆన్సర్ చెప్పండి. మీ ఆయన గారు మరణించడంలో మీ హస్తం కూడా ఉంది అంటున్నారు కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు. నేను అంటలేను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి మీరు ఆరోపణలు బాగా చేస్తారు. ప్రజలు అనుకుంటున్నారు, అది మీ పార్టీ నాయకులే అనుకుంటున్నారు. మీ పార్టీ నాయకులతోనే బయటకు వచ్చినాయి.
అది మీ వ్యక్తిగత జీవితం, మీ కుటుంబ సమస్య. కానీ దాన్ని అడగవలసిన విషయం ఎందుకు అడిగామంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి. ఎస్, మీరు అన్నారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధి కాబట్టి విగ్రహం పెట్టించుకోలేదు, విగ్రహం పెట్టనియలేదు, ఒక ఆయన కొన్నాడు భూమి అన్నాడు. మీరు భూమి కొన్న ఆయనే విద్యాసాగర్ రెడ్డి గురించి మీకు ఏమైనా చరిత్ర తెలుసా? మీ నాయకుడే కదా. మీరు దాదాపు ఒక 6.5 సంవత్సరాలు, నాకు తెలిసి 6.5-7 సంవత్సరాలు రాజకీయంగా పరిచయం లెక్కల విద్యాసాగర్ రెడ్డి మీరు. ఆయన దావకానున్నది, అట్లా ఏమైనా పరిచయాలు ఉంటే అవేమో తర్వాత ముచ్చట. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డితో ఈయన దోస్తాను చేయాల్సింది ఎందుకు వచ్చింది ఎవరికైనా తెలుసా? దానికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది. దాన్ని బయటికి తీపిస్తా, ఆ కేసును బయటకు తీపిచ్చి నేనే తీపిస్తా, దాని మీద కేసు కొట్టేసిరని సంతోషంగా ఉన్నాడు. అసలు ఈయన ఇంకొక విషయం, నర్సంపేటలో ఉన్న ఆ పార్టీకి ఈ పార్టీకి తెలియని విషయం కూడా ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నా. ఆయన సూపర్ స్పెషాలిటీ గ్రీన్ హాస్పిటల్లో ఏదో పెట్టిండు, మళ్ళీ అది పావని నర్సింగ్ హోమ్ అనేది తీసేసి ఏదో పెట్టిండు మళ్ళీ దవాఖాన పేరు. అసలు ఆయన ఎందుకు పేర్లు మారుతాడు, ఎన్ని రిజిస్ట్రేషన్ మార్చినా కూడా దాని మీద కూడా ఒకరోజు డిబేట్ పెడదాం. డైరెక్ట్ ఆయన అడుగుదాం, ఆయన మన ఫోన్ ఎత్తాడు, భయం మనం అంటే. ఎస్, నలపలేని నరేంద్ర గారు, వరంగల్ ఎక్స్ ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎస్, మా పార్టీని చూస్తే ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీకి ఉచ్చబడుతుందన్నారు కదా. నేను అడుగుతున్నావు నన్నపలేని నరేందర్ గారు, మెడికల్ కాలేజ్ అనేది నర్సంపేటలో కట్టింది ఒక సుదర్శన్ రెడ్డి సత్తు కాదు, సుదర్శన్ రెడ్డి ఒక్కడు కొట్లాడు, సుదర్శన్ రెడ్డి ఒక్కడు తెచ్చింది కాదు. ఎస్, దాని ప్రొసీడింగ్ తేవచ్చు, మీ పార్టీ ఇవ్వచ్చు. మరి ఆ రోజు నువ్వు ఎందుకు కాలేజీను ఓపెన్ చేయలేకపోయినావు? ఆ రోజే విద్యార్థులను తెచ్చి ఎందుకు చదివించలేకపోయినావు? ఆ రోజే ఇదంతా పనులు ఎందుకు ముగించలేకపోయినావు? ఎందుకు చాతన కాలేదు మీ పార్టీకి కానీ, మీ మరణించిన కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కానీ? ఆ కాలేజీకి సంబంధించిన నిధులు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినాయి? దీనికి బీఆర్ఎస్ పార్టీ అందరూ సమాధానం చెప్పాలా దీనికి, నేను అడిగిన క్వశ్చన్కి. ఎస్, మళ్ళా నిధులు తెచ్చారు, మళ్ళా డెవలప్మెంట్ చేశారు, విద్యార్థులు కాలేజీకి వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకునేటట్టు చేశారు, ఆ చదువుకునే విద్యార్థులు ప్రయోజకులయ్యేటట్టు ఆ కాలేజీని మొత్తం తీర్చిదిద్దింది దొంతి మాధవరెడ్డి గారు. మరి ఎట్లా పేరు పెట్టాలే, ఎట్లా పేరు పెట్టాలా? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఎప్పుడు తెచ్చినావు? నువ్వు కట్టడానికి ఇచ్చినావు, చదువుకోవాలి కదా. పాపం పిల్లలు చదువుకుంటేనే కదా డాక్టర్లు అయ్యేది. అక్కడికి డాక్టర్లు పని చేయాలి కదా. అంటే ఆ సున్నం బత్తాలు మోసిన వాళ్ళకు మీ పేర్లు పెట్టాలా? చదువుకోద్దు పిల్లలు కూడా ఆ సున్నం బత్తాలు మోపిద్దామా? అద్దుబ్బల కూర్చోబెట్టి చదివించినా మీరేమన్నా? చరిత్ర తెలియదు కాబట్టి ప్రజలకు తెలిసేటట్టు నేను చెప్తా ఉన్నా. గంటలు గంటలు సోదిపోతుంది అనుకుంటే తప్పది. ఇది చరిత్ర నర్సంపేటది, ఇది నర్సంపేట చరిత్ర. దొంతి మాధవరెడ్డి గెలిచినా గెలవకున్నా, ఎమ్మెల్యే కాకముందు కూడా 3 సార్లు ఓడిపోతే 2 సార్లు, 3 సార్లు ఓడిపోతే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఆ 3 సార్లు ఓడిపోయినప్పుడు కూడా కాన్స్టిట్యున్సీని మాధవరెడ్డి గారు వదిలిపెట్టలా. అప్పుడు రాజకీయంలో నీళ్లు నిప్పుగా ఉన్న రేవూరి దొంతి ఇద్దరు కలిసి అభివృద్ధి చేయడానికి చూశారు. ఒకళ్ళ మీద రాజకీయ విమర్శలు లేవు ఆ రోజు. ఉంటే మనస్పర్ధలు చిన్న చిన్న వాటి కోసం ఏదో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, కానీ ఉండి నర్సంపేట నియోజకవర్గ డెవలప్మెంట్ చేయడానికి చూశారు. ఒక ఆయన అన్నాడు, మాధవరెడ్డిది హత్య రాజకీయ జీవితం, మాధవరెడ్డి ఇది, మాధవరెడ్డి రౌడీ గూండా. గుండా రౌడీ అంటే ఎట్లా అండి? ఎస్,
బీఆర్ఎస్ పార్టీ అసలు రంగు నేను ఇప్పుడు బయట పెడుతున్నా చూడండి. నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ నుండి నిలుచున్న ఎమ్మెల్యే ఎవరు చెప్పాలా నేను చరిత్ర? పాపం మొన్న 6 నెలల క్రితం 6 నెలలు అయితే అంటుంది పాపం. 6 నెలలు 7 నెలలు అవుతుంది. లెగ్గు పెట్టిండు ఆయనది ఐరన్ లెగ్గు, మరి ఏం లెగ్గు మనకు తెలియదు. ఐరన్ లెగ్గే అనుకోవాలి. ఐరన్ లెగ్గు కాంగ్రెస్ మిత్రులకు మంచి లెగ్గు, బీఆర్ఎస్ వాళ్ళకి ఐరన్ లెగ్. ఆయన పేరు తక్కలపల్లి రవీందర్రావు గారు. ఆయన కూడా ఎమ్మెల్యేనట. నిలుసో పోటీ చేయి, ప్రజలు ఆదరిస్తే ఓట్లు ఎత్తరు, లేకపోతే లేదు. అదొక చరిత్ర. ఇంకొక చరిత్ర చెప్తా. అదైతే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నవ్వినా అరే అసలు ఎమ్మెల్యే అంటే ఒక శాసనసభ్యుడు అంటే ఇంత ఈజీగా గెలిచి ఇంత ఈజీగా ఉంటుందా వీళ్ళు? అరే ఇంతమంది ఎందుకు ఒక బీఫామ్ రావడానికి కొట్లాడాలి అనే చరిత్రను నేనే అసలు షాక్లోకి వెళ్ళిపోయే పేర్లు నర్సంపేట నుండి నిలబడతా ఉన్నాయి. రెడ్లవాడ గ్రామానికి సంబంధించిన ఆమె మన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. ఇలా నెక్కొండ మండల సమైక్యకు సంబంధించిన వాళ్ళ ఇంటి పేరు ఆమె ఎస్సీయా మరి బీసీయా తెలియదు మనకు. రజిత అనేట ఆమె ఎస్సీఓ బీసీయో తెలియదు. ఆమె అక్కడ పథకాలు పొందుతుంది, ఇక్కడ పథకాలు పొందుతుంది. ఆమె చరిత్ర ఉన్నది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు క్వశ్చన్ మార్క్ చేయాలి. ఈమెకు అండలంట. మళ్ళీ నా దగ్గర వాయిస్ ఉంది. పాపం ఎవరో నాకు ఫోన్ చేశారు. ఒక వాయిస్ రికార్డు ఉంది ఆమెది. ఆ వాయిస్ రికార్డులో ఆమె నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి మీద ఎటువంటి ఆరోపణలు చేస్తుంది ఒకటి. తర్వాత వేం నరేందర్ రెడ్డి గారు ఆమెకు ఎట్లా సపోర్ట్ ఇస్తాను అనే ప్రచారం ఆమె ఎట్లా చేసుకుంటుంది అనే దాని మీద స్పష్టంగా ఉంది. ఒకరోజు నేను నర్సంపేట నుండి ఎమ్మెల్యే నిల్చుంటా అని ఇప్పుడున్న మినిస్టర్ సీతక్క గారి దగ్గర అంటే ఆమె ఏమనలేక నవ్వి మాదన్న కాన్స్టిట్యున్సీ గురించి నేనేం మాట్లాడాలని పంపించిందంట. అటువంటి చరిత్ర ఆవిడది. అలా ఏ కులం ఉన్నదో తెలియదు, ఏమున్నదో తెలియదు. ఆమె బీఆర్ఎస్ నాయకురాలు. తర్వాత ఆమెకు వేం నరేందర్ రెడ్డి సపోర్ట్ ఇస్తుందని ఆమె చెప్తుంది. వాళ్ళ బంధువు ఎవరో ఫోన్ చేసి నాకు ఏదో ఫోన్ చేసి అన్నారు. ఆమె ఇప్పటికి బీఆర్ఎస్ నాయకురాలే. మరి వేం నరేందర్ రెడ్డి గారి పేరు ఎందుకు బయటకు వస్తుందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసుకోవాలి. లేదా మరి అన్ని నియోజకవర్గాలలో కూడా వేం నరేందర్ రెడ్డి గారు ఇట్లే పుల్ల పెడతాలో కూడా కార్యకర్తలు విమర్శించుకోండి. మనకి ఇట్లా వెళ్తేనే మన వెనక నుండి బీఆర్ఎస్ వాళ్ళతో టచ్లో ఉండి నర్సంపేటలో రచ్చరచ్చ ఏమని వేం నరేందర్ రెడ్డి గారు ప్లానింగ్ ఇచ్చినా కూడా అర్థమైతే లేదు. ఈ అమ్మాయి విషయం చేయబట్టే మనకు రజిత ఇప్పుడు రాష్ట్రంలో ఏంది బీఆర్ఎస్ నాయకురాలు రజిత రాష్ట్రంలో ఏం పదవి ఉన్నది? వరంగల్ జిల్లా మహిళా సమైక్యల జిల్లా అధ్యక్షురాలు, శ్రీనిధి రాష్ట్ర అధ్యక్షురాలు. దివ్యాదేవరాజన్ మొన్న ఎవరో పాపం నిరుద్యోగుల సంఘానికి సంబంధించిన జనార్దన్ అనే మిత్రుడు పాపం నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తూ ఉన్నాడు. అది చేస్తూ ఉన్నాడు, నిరుద్యోగుల గురించి పొట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పిండి అది చరిత్ర. అసలు నర్సంపేటలో ఆమె నిలుచుంటాను నేను ఎమ్మెల్యే అంటే అరే శాసనసభ్యులు అంటే అంతే ఈజీయా? ఆమె చదువుతుంది అంటే అంగోటి తక్కలపల్లి రవీందర్రావు గురించి చెప్పిన ఆయన ఒకప్పుడు జర్నలిస్టు పనిచేశాడు. మాధవరెడ్డి గారు రాజకీయాల్లో తీసుకొచ్చాడు. ఆయన ప్రవర్తన కారణాల వల్ల, ఆయన చేసే దొంగ రాజకీయాల వల్ల మాధవరెడ్డి గారు ఏమనకుండా పక్కవ పెడితే ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. అది విషయం ఆయనది. ఆ తర్వాత టికెట్ రేసులో ఉంది. అసలు పెద్ద క్వశ్చన్, బీఆర్ఎస్ నాయకులే క్వశ్చన్
బీఆర్ఎస్ నాయకులే ఏం చేస్తారంటే క్వశ్చన్ అయితే బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే స్టోరీ మనకు అంటే మనది కాదు, మీడియా అందరికీ పెద్ద స్వప్నకే టికెట్, పెద్ద స్వప్నకే ఇస్తారు. అసలు పెద్ద స్వప్న ఇక్కడ మొత్తం అది ఇది అన్నట్టు ఒక చరిత్రను చేశారు. కానీ ఇక్కడ అసలు స్టోరీ ఏంటంటే పెద్ద స్వప్నకు టికెట్ ఇయ్యారు. షూర్ ఇయ్యరు అని నేను బలగుద్దుతా ఉన్నా. ఇస్తారు అని చెప్పేటోళ్ళు ఎంతమంది చరిత్ర బయటికి రండి. పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అక్కడ చనిపోయి ఆమె ఏడుస్తూ ఉంటే ఇక్కడే ఉండి పరిస్థితులు చెక్కబట్టుకుంటా ఉండి నర్సంపేట నియోజకవర్గం మీద కన్నేసిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ. ఎస్, నేను చెప్తా, ఒక్కొక్క మండలాధ్యక్షుని నువ్వు పిలిపించుకొని మాట్లాడలేదా? మండలానికి 5 చొప్పున నాకే సారు టికెట్ అన్న విషయం చెప్పలేదా? బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చిర్రా? లేకపోతే చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో అంత్యక్రియలు, ఈమెకున్న ఇంటికి ఇచ్చిన 5 కోట్ల రూపాయలు, తర్వాత ఇక్కడ ఉన్న ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. అసలు విషయము చరిత్ర తెలియని వాళ్ళు, అసలు వాళ్ళ పార్టీల వాళ్ళకి ఏమవుతుందో తెలియనివాడు రాజకీయంగా మాట్లాడుతూ ఉంటే దేంతో నవ్వాలో కూడా చరిత్ర తెలియని వాళ్ళను ఏమనాలో తెలియదు. ఎస్, మీ పార్టీ ఉన్నప్పుడు ఎంతమంది విగ్రహాలు పెట్టారు? ఏ ప్రజాప్రతినిధి విగ్రహం పెట్టారు? అసలు మీ నాయకుడు పెట్టడానికి మీకు ఎందుకు అర్హత ఇవ్వాలి? నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ నాయకులు అడగకుండా నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? మీ నాయకుడు పనిచేసినందుకు జీతం ఇవ్వలేదా? మీ నాయకుడు పనిచేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యేగా మీ నాయకుడికి జీతం ఇచ్చినవా ఇవ్వలేదా? తీసుకున్నాడా తీసుకోలేదా? అయిపోయా, ఇంకెక్కడిది? మరి ఈ ప్రజాప్రతినిధుల విగ్రహాలు పెట్టడానికి నర్సంపేటలో ఎక్కడెక్కడ జాగలిద్దాం? మరణించిన ఈ ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి ఎకరం కావాలి, ఏడిద్దాం. నర్సంపేట రికార్డులో ఎవరెవరు పనిచేసిరో వాళ్ళందరి విగ్రహాలు పెడతాం. ఓన్లీ నర్సంపేట కాదు, రాష్ట్రం మొత్తంలో పెడదాం ఒక్కొక్క నాయకుడి విగ్రహం. ఏం పార్టీ శివరాజకీయాలు చేస్తూ ఉందా? బీఆర్ఎస్ నాయకులకు రాష్ట్రంలో ఏం దొరుకుతలేదు, రాష్ట్రంలో ఎటువంటి అంశం దొరుకుతలేదు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి అంశమే దొరికేది, అందుకే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చిట్టా తీద్దాం, మైకుల ముందు మాట్లాడిన వాళ్ళ చిట్టా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీయకపోయినా, నాయకులు వెనక ఒకటైనా ఒక్కొక్క నాయకుడు ఏ నాయకుడికి దోస్తో కూడా నాకు తెలుసు. వెనక్కి వెళ్ళి ఏం ఫోన్లో మాట్లాడతారో కూడా నాకు చరిత్రలు తెలుసు. ఏం మాట్లాడుకున్నా మీరు మాట్లాడుకోండి, ప్రజలకు తెలియపరిచే ఒక ఆలోచన, ప్రజల ముందుకు ప్రతి ఒక్క నాయకుడు ఒక చరిత్రను తేవడం. ఎస్, ఇంకొక విషయం అంటున్నా, అరే నాకు ఇప్పుడు బాగా గుర్తుకొచ్చింది. చెన్నరావుపేట మండలంలోని నేను ఇదే రజిత గురించి నెక్కొండ ఆమె ఎమ్మెల్యే నిలుచుంటుందని ఎంట్లాడినప్పుడు మా తల్లిగారి పేరును ప్రస్తావిస్తూ వరంగల్ జిల్లాలో ఉన్న అదే నెక్కొండ మండలానికి సంబంధించిన ఏపీఎం కిరణ్, పీడీ ఆఫీస్లో ఉన్న ఇంకొక ఆయన ప్రాజెక్ట్ డైరెక్టరు, చెన్నరావుపేటలో మండల సమైక్యలో పనిచేస్తూ ఉన్న చార్టెడ్ అకౌంట్ 4 జాబులు చేసే ఒక పుప్పాల రజిత గారిని నా గురించి హిస్టరీ అడిగింది. ఆమె ఏం చెప్పిందో నాకు తెలుసు, ఆమె ఇంతరాత్మకు తెలుసు. నేను అక్కడ లేను. నర్సంపేట నియోజకవర్గంలో ఏ ఆఫీసర్, వరంగల్ జిల్లాలో ఏ ఆఫీసర్ ఏం పని చేస్తాడో నాకు తెలుసు. నా కళ్ళు ఉంటాయి. ఏ ఆఫీసర్ ఏం పని చేస్తూ ఉన్నాడు, ఏ తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. మహిళా సమైక్యలు అయితేంది, ఎంఆర్ఓ ఆఫీసులు అయితేంది,
ప్రైమరీ స్కూల్స్ అయితేంది, హెల్త్ డిపార్ట్మెంట్స్ అయితేంది, ఆఖరికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న మనుషులు ఉంటారు. ఎవరేం మాట్లాడతారో నాకు విషయం తెలుస్తుంది. ఎస్ బీఆర్ఎస్ నాయకులారా, మిమ్మల్ని నేను అడిగిన వాటికన్నిటికీ సమాధానం చెప్పండి. చాలాసేపు మాట్లాడినా నాకు ఇంకా చాలా చెప్పాలన్నది, కానీ వినేటోళ్ళు వినరు. చరిత్ర తెలుసుకోరు. వీళ్ళు రాజకీయాలు చేస్తారు. చదువు రానోడు కూడా రాజకీయం చేస్తాడు. నర్సంపేట్ల అంగోటి చాపల్, అంగోటీలు ఎన్ని ఉన్నాయి నర్సంపేట్ల తెలుసా? చెప్తా. అంగోటీలు ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు. ఎస్, నేను లేవనెత్తిన బీఆర్ఎస్ నాయకులకు లేవనెత్తిన క్వశ్చన్లకు ఒక్కరు చెప్తే వాడు గ్రేట్. థ్యాంక్ యూ మిత్రులారా. చాలా టైం వేస్ట్ చేసిన, చాలా లాంగ్ టైం. అసలు ఒక సబ్జెక్టుకు సంబంధం లేకుండా అన్నీ బయటకు వచ్చేసినాయి. అసలు నేను మాట్లాడదాం అనుకున్నది వేరు, అన్నీ బయటకు వచ్చేసినాయి. నెక్స్ట్ రేపు చేయబోయే దాంట్లో, రేపు వీడియోలో కొండా సురేఖ, సుష్మితా పటేల్, రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేల చరిత్ర మీద స్పష్టమైన వీడియో పెడతా. దానికి కొండా సురేఖ గారి కుమార్తె మాట్లాడిన దానికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం ఉందో కూడా నెక్స్ట్ చెప్తా. చాలా సంబంధాలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడిన దానికి. పాపం ఆ పెద్ద మనిషి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఏజ్లో పెద్ద ఆయన, ఆమె యొక్క పాపం ఆమె అన్న ఒక మాటకి, డైపర్లో అన్న మాటకి వాస్తవమే అది. ప్రకాష్ రెడ్డి గారు రాజకీయం చేసిన రోజు ఆమె డైపర్లు వేసుకుంది, అది వాస్తవమే, ఆమె ఒప్పుకుంది. అందుకే దాన్ని గుర్తు చేస్తూ కొండా సురేఖ మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, ఏఐసిసి చర్యలు ఉండయా అనే దాని మీద లోతైన విశ్లేషణ చేస్తా. నాకు సంబంధం లేదు, మా కుమార్తె మాట్లాడిన దానికి లేఖ మీద కూడా రేపు విశ్లేషణ చేద్దాం. ఇవాళ జరిగే ఎమ్మెల్యేల మీటింగ్ మీద కూడా విశ్లేషణ చేద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా. లాస్ట్గా చనిపోయిన సుదర్శన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాజకీయాలు ఉంటాయి పోతాయి, మీరు పెద్ది స్వప్న గారు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా మీ వెనుకనే మీకు ఇప్పటికే గోతులు తీసే వాళ్ళు చాలామంది తయారయ్యారు. మీరు స్ట్రాంగ్గా నిలదొక్కుని మీరు మీ యొక్క ధైర్యాన్ని పెంచుకొని ఆ పిల్లలకు ఆ తండ్రి లేని బాధ్యతలను మంచిగా నిర్వర్తించి పిల్లలను చదివించి వాళ్ళ తండ్రిలాగా ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టరో లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొస్తారని ఆశిస్తూనే ఇవన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నా. ఎవరు డెవలప్ కావద్దని నేను అనుకోను. ఈ భూమి మీదకి వచ్చినవాడు ప్రతి ఒక్కడు డెవలప్ కావాలా. ప్రతి ఒక్కడికి ఆ భగవంతుడు మైండ్ పెడతాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు అనేదానికి అదే. ఏం సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటకు చేసిన ఏమైనా మెడికల్ కాలేజీని ఏమైనా తలాపన పెట్టుకొని తీసుకుపోయిందా? ఉన్న రోజులు గౌరవం, ఉన్న రోజులు అన్నీ. నలుగురికి సేవ చేస్తే 10 మంది ఏడుస్తుంది కత్తారు అంతే. కానీ రాజకీయ నాయకులు వస్తాలని సృష్టికి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. తర్వాత శ్రీలక్ష్మి బోర్వెల్స్కు సంబంధించిన చిట్టా కూడా తీస్తా. నెక్స్ట్ దాందే ఉంది, ఇప్పుడు తీయద్దు. దాని వెనుక సుదర్శన్ రెడ్డి గారి యొక్క అంతిమయాత్రలో చెప్పు బయటపడ్డది చూసినావా? ఆ చెప్పు చరిత్రను బయటికి తీస్తా. మన దగ్గర ఫుటేజ్ ఉంది, అటుంది ఇటుంది, 2 దిక్కుల ఫుటేజ్ ఉంది. ఇది రాజకీయ విమర్శలు లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ మీద ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు అది ఇదని ఏమైనా రాజకీయం చేసుకుంటే
దానికి కాంగ్రెస్ పార్టీకో, దానికి సిపిఎం పార్టీకో ఏం లేవు. నేను ఒక ఎనాలిసిస్గా చరిత్రను బయటికి తీసేవాడిగా వెతకడం నా బాధ్యత. భూతద్దంలో పెట్టి రాజకీయ నాయకులను వెతకడం నా బాధ్యత. ఎస్, దొంతి మాధవరెడ్డి గారు తప్పు చేసినా నేను ఇట్లే క్వశ్చన్ చేస్తా. కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు అనుకునేరు మా సార్ను ఇట్లా అడుగుతా ఉంటే అట్లా అడుగుతాను. ఇవాళ ఆగిపోయిన మెడికల్ కాలేజీకి నిధులు తెచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి మాధవరెడ్డి గారిని నేను పొగుడుతా ఉన్నా. అది సుదర్శన్ రెడ్డి ఒక్కరిని గొప్ప కాదు, దాన్ని డెవలప్మెంట్ చేసి తెచ్చిండు. ఆయన తెలియదని నేను అంటలేను, తెచ్చిండు. కానీ ఆగిపోయి ప్రభుత్వాలు లేకపోతే ఇంకొక 10-15 సంవత్సరాలు నర్సంపేట రాజకీయం వెనుకోబోతుంది కావచ్చు అనుకొని ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీని డెవలప్మెంట్ చేయాలని నిధులు తెచ్చినందుకు చాలామంది అంటారు బీఆర్ఎస్ నాయకులు, మా వాడు తెచ్చిన, మీ వాళ్ళు తేవచ్చు, తెచ్చిన అభివృద్ధి చేసినోడిగా మాధవరెడ్డి గారికి క్రెడిట్ అది. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు మీరు? దానికి సమాధానం చెప్పండి. సుదర్శన్ రెడ్డి గారి సతీమణికి పక్కనే ఉంది కదా, సుదర్శన్ రెడ్డి గారి పక్కన, ఆమెకు తెలియదు ఆ స్టోరీ. ఇలా రోడ్డు మీదకి వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులారా, నర్సంపేట ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ అందరికీ. ఇట్లాంటి విశ్లేషణలు మన డిఎంఆర్ న్యూస్లో ఎన్నో నడుస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం. మొన్న రాజగోపాల్ రెడ్డి గారి గురించి చేశాం. ఇవాళ నర్సంపేట చరిత్ర మీద చేశాము. రేపు కొండా సురేఖ అక్క, కొండా మురళి కత్తి పెట్టే సింహం, ఆ సింహం గురించి చరిత్ర చెప్తే ఎట్లుంటుందో వరంగల్ జిల్లా చరిత్రను కొండా మురళి, కొండా సురేఖ, సుష్మిత పటేల్ ఎమ్మెల్యేలు ఎట్లు ఉరికిస్తారో చూపెడతా వీళ్ళను. ఎందుకంటే జిల్లా మొత్తంలో విమర్శలు తెచ్చుకున్నారు వీళ్ళు. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఒక విషయం. కొండా సురేఖ గారు వారి యొక్క ప్రధాన అనుచరుడు నర్సంపేటలో ఉన్న నాడే శాంతికుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీలో పంపించిన కాంగ్రెస్ మినిస్టరే కదా, మాధవరెడ్డి గారిని ఓడిద్దామని ఆమెకు లేదా? చాలా రాజకీయాలని, ఆమె రాజకీయాలు అన్నీ ఒక్కొక్కటి తీస్తా. తర్వాత పరకాల్లో గెలుపు కోసం ప్రయత్నం చేసిరు అన్నారు కదా, తప్పు. అది ఎట్లా ఓడిద్దాం అనుకున్నారో ఏ ఊరో దాని చరిత్ర తర్వాత గండ్ర సత్యనారాయణరావు గారు భూపాలపల్లి ఎమ్మెల్యే, ఆయన ఎట్లా ఓడగొడదాం అనుకున్నారు. అన్ని చరిత్రలు దిద్దాం. థ్యాంక్ యూ మిత్రమా, టైం లేట్ అయింది, చాలా లాంగ్ వీడియో అయిపోయింది. డిఎంఆర్ న్యూస్ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఛానల్ ద్వారా చూసి ఈ న్యూస్ను చూసి అసలైన చరిత్ర, అసలైన దాన్ని తెలుసుకోండి. మీడియా మిత్రులైనా లేకపోతే రాజకీయ విశ్లేషకులైనా మేము చెప్పిన చరిత్రను వెతుక్కోండి. ఈ రోజులలో చేతులలో స్వర్గాన్ని చూపించే ఫోన్లు ఉన్నాయి, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఆ తర్వాత ఏఐ, చాట్‌జిపిటి ఎన్నో ఉన్నాయి. మీకు ఎంతైనా కావాలంటే అంత విశ్లేషణ ఇస్తుంది. నేను ఇచ్చిన విశ్లేషణను ఒకసారి పరిశీలించి వార్తలు రాసుకోమని జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, ఈ వీడియో చూస్తున్న 2 పార్టీలో, 4 పార్టీలో, 10 పార్టీలో రాజకీయ నాయకులకు విద్యార్థులకు, విశ్లేషకులకు, కర్షకులకు, కర్తకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తున్నాండి డిఎంఆర్ న్యూస్. మా విశ్లేషణ వెనక ఏ స్క్రీన్లు వేయకుండా నిజాన్ని నిజాయితీగా బయట చెప్పినాం. ఇది చరిత్ర తెలుసుకోండి. నేను చరిత్ర తెలుసుకోవడానికి ఏదో స్క్రీన్ లేసి టీవీ ఛానల్ అంటే స్క్రీన్ లేసి కోట్ల రూపాయలు పెట్టి కాదు, చరిత్రను బయట పెట్టిన. చరిత్ర గురించి తెలుసుకోండి.